రోజు రోజుకు ప్రపంచ ఖ్యాతిని పెంచుతూ తెలుగువారి కల్పవల్లిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతికి పూరి జగన్నాథుడు వచ్చాడని, ఈ ప్రాంతానికి తిరుగులేదన్నారు. ప్రజా రాజధాని అయిన అమరావతి హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిలిచిందని, ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరని, స్థల మహత్యం ఇక్కడ ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంప్రదాయ క్రతువులు నిర్వహించి జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు. రథం లాగే ముందు పూరిలో జగన్నాథ స్వామికి చేసే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి విశ్వనగరిగా అమరావతి ఎదగాలని కోరుకున్నారు. పూరిలో నిర్వహించే సాంప్రదాయ క్రతువులో భాగంగా జగన్నాథుని ముందు భాగంలో సీఎం చంద్రబాబు నాయుడు బంగారు చీపులతో ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఆసీనులైన రథాన్ని తాడుతో లాగారు. ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి నారాయణ, స్థానిక శాసనసభ్యులు, భక్తులు రథాన్ని లాగారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రభావం వల్ల పెరుగుతున్న ఆందోళనలు, ఒత్తిళ్లకు ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారమని చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి కుటుంబాలు కాస్త మైక్రో ఫ్యామిలీలుగా మారడం అనేక సమస్యలకు కారణమన్నారు. ప్రజలకు ప్రశాంతత, మంచి ఆరోగ్యం కోసం రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ పెంచుతామని తెలిపారు. త్వరలోనే 5,000 దేవాలయాలు నిర్మించి దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భాగస్వామ్యం కావాలని కోరారు. हरे कृष्ण। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जय जगन्नाथ। ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం. ఎక్కడో పూరికి పోయి అక్కడ జగన్నాథ యాత్రలో మనం భాగస్వాములు కావలసిన వాళ్ళు మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రథయాత్ర అనగానే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. తలుచుకుంటే ఒక శక్తి, ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నారు. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారి చొరవకి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మనందరం కూడా పూరి రథయాత్ర తలుచుకుంటేనే మనసు పొంగుతోంది. రథయాత్రకి ఎంతో విశిష్టత ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు,
లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రథయాత్రలో పార్టీ భాగస్వాములు కావడం, రథాన్ని లాగడం మనందరికి ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇది పవిత్రమైన పుణ్య కార్యక్రమం. ఆధ్యాత్మిక విలువలు, నిస్వార్థ సేవల విషయంలో ఇస్కాన్, అక్షయ పాత్ర ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. హరే కృష్ణ మూమెంటం ద్వారా మధు పండిట్ దాస్ గారికి ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షయ పాత్ర 25,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీలో ఆహారం అందించే కార్యక్రమాన్ని, ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అక్షయ పాత్ర ద్వారా 25 సంవత్సరాల్లో 500 కోట్ల మందికి ఆహారం అందించారంటే అది ఈ ఫౌండేషన్ యొక్క మహత్యం. ప్రతిరోజు మన దేశంలోనే 23 లక్షల మందికి ప్రభుత్వ సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, పరిశుభ్రత, నాణ్యత, సమర్థవంతమైన నిర్వహణకి అక్షయ పాత్ర ఒక ఆదర్శం. 2008 నుంచి సేవలు అందిస్తున్న అక్షయ పాత్ర ప్రస్తుతం మన రాష్ట్రంలో 10 సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా 1,83,000 మందికి విద్యార్థులకి పౌష్టికాహార భోజనం అందిస్తున్నారు. మొన్నే అన్నా క్యాంటీన్ వస్తే ఎవరికిస్తే బాగుంటుందంటే రెండో ఆలోచన లేకుండా ఆ అన్న క్యాంటీన్లో భోజనం కూడా అక్షయ పాత్రకి అప్పచెప్పాం. బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. నాణ్యమైన భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మధు పండిట్ దాస్ నాయకత్వంలో కొండలో హరే కృష్ణ గోకుల క్షేత్ర ప్రాజెక్టు రూపొందిస్తున్నాం. తొందరలోనే ఇది పూర్తి అవుతుంది. పెనుగొండలో కూడా ఒక పెద్ద స్పిరిచువల్ సెంటర్గా తొందరలో నిర్మాణం చేయబోతున్నారు. దీనివల్ల మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో అనేక దేవాలయాలు కట్టారు. వీరి సేవలో ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. వేద సంస్కృతిని, జ్ఞాన భక్తి యోగాన్ని నేటి తరానికి అందించడంలో ఇస్కాన్ పాత్ర చాలా కీలకమైంది. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, మెను అమలుపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జూమ్ సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూఓలతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నారని, అధికారులు కూడా అదే స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. హాస్టల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో హాస్టళ్ల నిర్వహణపై 100% సంతృప్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో ప్రిన్సిపళ్లు, వార్డెన్లు ప్రేమగా, ఆప్యాయంగా మెలగాలని, చిన్న సమస్య కూడా తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, చరిత్రలో తొలిసారిగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా శానిటేషన్ సిబ్బందిని నియమించామని తెలిపారు. అన్ని హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు, డైట్ ఛార్జీలను 10% పెంచినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. అమరావతి తరహాలోనే విజయవాడను కూడా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు నాయుడు నిధులు సమకూరుస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. శాటిలైట్ స్టేషన్గా మారిన రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారని, మరికొద్ది నెలల్లోనే గుణదల రైల్వే స్టేషన్ను కూడా శాటిలైట్ స్టేషన్గా మారుతుందని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయవాడలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శ్రీకారం చుట్టారు. 3-4 డివిజన్ల పరిధిలో గల డెంటల్ కాలేజీ రోడ్డు పనులను, 5వ డివిజన్ పరిధిలో క్రీస్తురాజపురం మెయిన్ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంతరం 2వ డివిజన్ పరిధిలోని మాచవరంలోని డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలను కేటాయించారని వివరించారు. రాయనపాడు రైల్వే స్టేషన్ శాటిలైట్ స్టేషన్గా మారిందని, దీనిని ప్రధాని నేడే ప్రారంభిస్తున్నారని తెలిపారు. గుణదల స్టేషన్ కూడా శాటిలైట్గా మార్చేందుకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలో దీనిని కూడా ప్రారంభిస్తామన్నారు. గుణదల ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశామని, మరో ROB పనులను కూడా ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు. అమరావతిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, అదే తరహాలో విజయవాడ నగరానికి కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేస్తున్నారని వివరించారు. టీడీపీ హయాంలోనే విజయవాడలో అభివృద్ధి జరుగుతుందని వారు వివరించారు. ఈ రోజున మాచవరం డౌన్లో చిరకాలంగా ఉన్న సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక నిధుల్ని కేటాయింపు చేసుకుని, నేను మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్తో 7 కోట్ల రూపాయలతో ఈ కొండ మీద నుంచి వర్షం వచ్చినప్పుడు మట్టితో కలిపి వచ్చే వరద నీరుని ఎక్కడా కూడా రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ నిలవకుండా చిన్నగా కాలువలోకి వదిలే విధంగా, డ్రైన్లోకి వదిలే విధంగా ఏర్పాటు చేయడానికి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది మాచవరానికి చిరకాలమైన సమస్య. దాంతోపాటు కొన్ని రోడ్ల కోసం అటు డెంటల్ కాలేజీ పక్క రోడ్డు కానివ్వండి, క్రీస్తుపురం రోడ్డు కానివ్వండి, వీటన్నిటి కోసం ఇవాళ 4 కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 11 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క ఫండ్ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం మీద, విజయవాడ మీద, అభివృద్ధి మీద చిత్తశుద్ధితో చేసిన సహాయం కాబట్టి దానికి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. క్రీస్తురాజపురం రోడ్డు 2014-19లో ఆ రోజున్న పరిస్థితులను బట్టి 7 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నిధులు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం మారే నాటికి 4 కోట్ల చిల్లర ఖర్చు పెట్టడం, ఒక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆ డబ్బుతో, మిగతా మిగిలిన 3 కోట్లతో అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పైసా కూడా కట్టకపోవటం వల్ల రోడ్డు అనేకమైన ఇబ్బందులకి గురైంది. మరలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2,40 లక్షలు ఇచ్చి ఆ రోడ్డు మరలా పునర్నిర్మాణానికి దానికి నిధులు ఇవ్వడం జరిగింది. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏ రోడ్డు వేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఏ రోడ్డు కానీ, ఒక డ్రైన్ గేజ్ కానీ, ఒక స్ట్రామ్ వాటర్ కానీ, ఏదన్నా విజయవాడ నగరానికి ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చూసాం మనం ఎన్నో రోడ్లు. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, ఇవాళ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను వారి వెనక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం, అన్నిటిగా వారు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయన తీసుకొచ్చిన కృషి వల్లే ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అతి త్వరలో ఇవాళ అమరావతిలో భాగమైన ఇది విజయవాడ నగరం కూడా అమరావతి అంత అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరిక భాగంగా
ఈ గుణదల కొండ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే పేదవారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా పోరాడి జీవో నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కూడా కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది సుమారు విజయవాడలో ఉన్న 45,000 కుటుంబాలకి ఒక శుభవార్త. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.